What's up guys, welcome back to my YouTube channel. This is Samir and you are all watching a video which is from Dinosam YouTube channel. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం న్యూట్రిషన్ ఎంత మ్యాటర్ చేస్తుంది మన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో. నేను డైట్ ఫాలో అవ్వను, ప్రోటీన్ రిక్వైర్మెంట్ని నేను కంప్లీట్ చేసుకోను, నార్మల్గా చేస్తూ ఉంటా, జిమ్ కొడతా ఉంటా, నాకు మజిల్స్ వస్తే చాలు అని అనుకుంటా ఉంటారు. అండ్ నేను డైట్ ఫాలో అవ్వను, రోజు కార్డియో చేస్తాను, నేను వీక్లీ 7 times నేను స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాను, నాకు రిజల్ట్స్ కావాలి అంటారు. మీరు ఎప్పుడైతే జిమ్కి పోతారో మీ మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది. జిమ్కి పోయి ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో మీ మజిల్ మొత్తం లావ్ అవ్వటం అట్లా అవుతూ ఉంటుంది. ఎందుకు? మీ మజిల్స్లో బ్లడ్ ఫ్లో ఎక్కువ పెరిగిపోతుంది ఆ పర్టికులర్ రీజియన్లో. సో అక్కడ మీకు టెంపరీ మజిల్ పంప్ కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా అక్కడ ఏమవుతుందంటే బ్రేక్ డౌన్ అవుతున్నాయి, మైక్రో టియర్ అవుతుంది మీ మజిల్. సో ఏదైతే బ్రేక్ డౌన్ అయిందో మజిల్, అది మళ్ళీ రిపేర్ అయ్యి గ్రో అవ్వాలి కదా. అది ఎక్కడ జరుగుతుంది అంటే మీరు ఎప్పుడైతే డైట్ ప్రాపర్గా తీసుకుంటారో అండ్ ఎప్పుడైతే ప్రాపర్గా రెస్ట్ ఇస్తారో. సో న్యూట్రిషన్ ఎట్లాంటి రోల్ ప్లే చేస్తుందో అది మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో. సో మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసిల్లో మేక్ ష్యూర్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ దిస్ వీడియో వితౌట్ డూయింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మెయిన్ థింగ్ మనం మాట్లాడుకుంటే ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ అండ్ అందరికీ కన్సర్న్ ఏముంటుంది అంటే నాకు పొట్ట పెరిగిపోయింది, నేను లావ్ అయిపోయినా, పెళ్లికి ముందు బక్కకుంటుండే, పెళ్లి తర్వాత లావ్ అయిపోయినా, నా ప్రెగ్నెన్సీ టైంలో లావ్ అయిపోయినా, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సిట్టింగ్ జాబ్ చేస్తూ బింజ్ ఈటింగ్ చేస్తూ లావ్ అయిపోయినా, అసలు ఎందుకు, నేను స్టార్టింగ్లో ఎట్లయితే ఉంటుండే ఇప్పుడు ఎందుకు ఇట్లున్నా, అవి మొత్తం కన్సర్న్స్ ఉంటూ ఉంటాయి. ఈ మొత్తం మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ మనం ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా మనం ఫ్యాట్ లాస్ ఎందుకు చేస్తాం? ఐదర్ పొట్ట పెరిగి ఉండొచ్చు, లేకుంటే పర్సనాలిటీ పెరిగి ఉండొచ్చు. మెయిన్ థింగ్ ఓకే, పర్సనాలిటీ తగ్గియాలన్నా, పొట్ట తగ్గియాలన్నా మన బాడీకి ఎంతైతే ఫ్యూల్ కావాలో దానికంటే మనం కొంచెం తక్కువ ఇస్తాం ఫ్యూల్. సో ఆ సిచ్యువేషన్లో మన బాడీ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది, మనం ఫ్యూల్ తక్కువ ఇస్తున్నాం కదా, అక్కడ మన బాడీ ఏదైతే ఫ్యాట్ స్టోర్ అయి ఉందో ఆ ఫ్యాట్ని ఫ్యూల్ కిందకి వాడుకుంటుంది. మెయిన్ థింగ్ ఓకే. సో మనం క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంది, మన బాడీకి ఎంత అయితే కావాలో దానికంటే కొంచెం తక్కువ ఇస్తున్నాం. సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ మనం స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా యాడ్ చేస్తాం. ఎందుకు? మనం ఎప్పుడైతే ఫ్యాట్ లాస్లో ఉంటామో మన బాడీకి ఎంతైతే కావాలో దానికంటే తక్కువ ఇస్తున్నాం. సో ఆ సిచ్యువేషన్లో మన బాడీ సర్వైవల్ మోడ్లోకి పోతుంది కాబట్టి మజిల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తామో ఆ సిచ్యువేషన్లో మనకు మజిల్ ప్రిజర్వ్ అవుతుంది. అండ్ ఇఫ్ మీరు ఒకవేళ బిగినర్ అయితే మీకు మజిల్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సో మజిల్ని ప్రిజర్వ్ చేస్తూ మనం ఫ్యాట్ లాస్ చేస్తే ఏమవుతుంది అంటే మన మెటబాలిజం పీక్లోకి వెళ్ళిపోతుంది. సో పీక్లోకి వెళ్ళిపోయిందంటే మనకి మెషిన్ ఎక్కువ బర్న్ చేస్తూ ఉంటుంది ఫ్యూల్ని. సో ఎక్కువ బర్న్ చేసే క్రమంలో మనం ఎప్పుడైతే క్యాలరీ డెఫిసిట్లో ఉంటామో అక్కడ మనకి డైరెక్ట్ ఫ్యాట్ పైన అసర్ పడుతుంది. ఓకే. సో నేను జిమ్ చేయను, అసలు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయను, నేను వెయిట్ తగ్గుతా, ఫ్యాట్ తగ్గిస్తా అంటే విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకు? మీరు ఎప్పుడైతే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయరో నార్మల్గా తింటూ క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ చేస్తే మీ బాడీ ప్లాటియోని హిట్ చేస్తూ ఉంటుంది. ప్లాటియోని హిట్ చేయటం అంటే మీరు ఇంత తింటున్నారు, మీ బాడీ ఇంతనే యూజ్ చేసుకుంటుంది, రైట్? మీరు ఇంత తింటారు, మీ బాడీ వెయిట్ తగ్గించి ఇక్కడికి వచ్చి అడాప్ట్ చేసుకుంటుంది, ఇక్కడికి. సో ఎంత తక్కువ చేస్తారు? లెట్స్ సే మీరు 2000 క్యాలరీస్ కాడ స్టార్ట్ చేసిళ్ళు, 18కి వచ్చిళ్ళు, 15కి వచ్చిళ్ళు, 14కి వచ్చిళ్ళు, 12కి వచ్చిళ్ళు, 1000కి వచ్చిళ్ళు. అట్లీస్ట్ ఫీమేల్స్కి 1200 క్యాలరీస్ కావాలి. ఎందుకు? బతకడానికి. మేల్స్కి అట్లీస్ట్ 1400 కావాలి. ఎందుకు? బతకడానికి. కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోతున్నాం కదా, కొంచెం స్లోగా మాట్లాడదాం. మేల్కి బిఎంఆర్ ఉంటుంది, ఫీమేల్కి బిఎంఆర్ ఉంటుంది. బిఎంఆర్ అంటే ఏంది? బేసల్ మెటబాలిక్ రేట్. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే ఇందాక ఫ్యూల్ బర్న్ చేస్తుంది మిషన్ అట్లా మాట్లాడుకున్నాం కదా. పర్టికులర్ ఒక మేల్ బాడీ ఇంటర్నల్గా కొన్ని యాక్టివిటీస్ చేయడానికి ఫ్యూల్ కావాలి కదా, బేసిక్ నీడ్. నేను మాట్లాడాలన్న ఫ్యూల్ కావాలి, నడవాలన్న ఫ్యూల్ కావాలి, కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయాలన్న ఫ్యూల్ కావాలి, ఎవ్రీథింగ్ ఏదైతే యాక్టివిటీ చేయాలో దానికి కొంచెం ఫ్యూల్ కావాలి. ఓకే. ఆ ఫ్యూయల్ మినిమం రిక్వైర్డ్ ఉంటుంది బాడీకి. సో మినిమం మనందరికీ ఎంత రిక్వైర్డ్ ఉంటుంది అంటే 1400 కావాలి. 1400 క్యాలరీస్ మేల్కి, సేమ్ యాజ్ ఫీమేల్కి 1200 క్యాలరీస్. మెయిన్ థింగ్. సో ఇక్కడ నేను స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకుండా తక్కువ ఇట్లా తిని నేను 1000 క్యాలరీస్కి వచ్చేస్తా. ఇంకొంచెం డెప్త్గా మాట్లాడుకుంటే 800 క్యాలరీస్కి వచ్చేసా. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మనకి మాల్ న్యూట్రిషన్ అటాక్ అయ్యి చనిపోయే ఛాన్స్ ఉంది. ఆ సిచ్యువేషన్లో మనం మజిల్ని ట్రైన్ చేస్తూ క్యాలరీ డెఫిసిట్లో ఉంటే మన బాడీ ఎక్కువ బర్న్ చేస్తుంది. ఓకే. నేను 1400 క్యాలరీస్ తిని ఏం యాక్టివిటీ చేయకుండా తగ్గితే నాకు మజిల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, సేమ్ యాజ్ నాకు ప్లాటియో హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. ఎప్పుడైతే నేను స్ట్రెంత్ ట్రైనింగ్ చేసి కొంచెం తక్కువ తింటానో ఆ సిచ్యువేషన్లో నా బాడీ ఎక్కువ బర్న్ చేస్తుంది, ప్లస్ మజిల్ కూడా ప్రిజర్వ్ అవుతుంది. మజిల్ ప్రిజర్వ్ అవుతుందంటే నాకు మెటబాలిజం ప్లాటియో హిట్ కావట్లేదు. సో మెటబాలిజం పీక్లో ఉంటుంది, నాకు ఫ్యాట్ లాస్ అవుతుంది, రైట్? సో ఇది బేసిక్ థింగ్ అందరికి తెలియాల్సిందే న్యూట్రిషన్ గురించి. ఎవరైతే ఫ్యాట్ లాస్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి మెయిన్ థింగ్, మనం ఫ్యాట్ లాస్లో ఉన్నాం, తక్కువ తింటాం, ఎక్కువ బర్న్ చేస్తాం, ఫ్యాట్ లాస్ అయిపోయింది. బట్ తక్కువ తినే దాంట్లో ఏమేమి చూస్ చేసుకోవాలి ఫుడ్స్, అది మెయిన్ థింగ్. ఓకే. అందరు ఏమనుకుంటారు, నేను తక్కువ తింటున్నా,
ఎందుకు కావట్లేదు అనుకుంటారు. అండ్ లిక్విడ్ క్యాలరీస్ తీసుకుంటూ ఉంటారు, క్రాష్ డైట్స్ చేస్తూ ఉంటారు, నెంబర్ ఆఫ్. సో ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే లిక్విడ్ క్యాలరీస్లో, ప్రాసెస్డ్ ఫుడ్లో అందులో ఫైబర్ ఉండదు. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఎప్పుడైతే తింటామో మనకి ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. ఇన్సులిన్ స్పైక్ అయిందంటే మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో మనకు ఫ్యాట్ తగ్గుతుంది, ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఫ్యాట్ పెరుగుతుంది. సో నో యూస్ వెన్ ఇట్ కమ్స్ టు మజిల్ బిల్డింగ్. మనం బల్క్ ఎందుకు కొడతాం? ఐదర్ మీ పర్సనాలిటీ చిన్నగా ఉండొచ్చు, లేకుంటే వెయిట్ తక్కువ ఉండొచ్చు. మన గోల్ ఏముంటుంది? అండ్ మెయిన్లీ మన కన్సర్న్ ఏముంటుంది? వెయిట్ పెరగాలి ప్లస్ పర్సనాలిటీ బిల్డ్ చేయాలి. పర్సనాలిటీ బిల్డ్ చేయాలి అంటే ఫ్యాట్ పెంచితే ప్రాపర్గా ఎలివేట్ అవుతుందా మన పర్సనాలిటీ? నో, మజిల్ బిల్డ్ చేయాలి మెయిన్ థింగ్. అండ్ వింగ్ స్కేల్లో నాకు వెయిట్ పెరగాలి. వెయిట్ ఇక్కడ దేనిది పెరగాలి అంటే మనం మజిల్ది పెంచాలి వెయిట్. ఓకే, మొత్తం జంక్ ఫుడ్స్ దీని, మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్స్ దీని మనం ఫ్యాట్ పుట్ డౌన్ చేసినామంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే వింగ్ స్కేల్లో వెయిట్ పెరుగుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు చేసే ప్రాసెస్కి నీకు రిజల్ట్ ఏముంటుంది? ఫ్యాట్ పెరుగుతుందా, మజిల్ పెరుగుతుందా? అది ఒక్కసారి కన్సిడర్ చేయాలి. సో మనకు ప్యూర్గా మజిల్ పెరగాలి అంటే ఆన్ పాయింట్ ఉండాలి క్యాలరీస్. మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక 300 సర్ప్లస్లో ఉండి స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ ఉంటే అండ్ మీ బాడీకి ఎంతైతే ప్రోటీన్ రిక్వైర్డ్ ఉందో దాన్ని మనం ఇంటేక్ చేస్తూ ఉంటే, ఆ ప్రోటీన్ గోల్ని హిట్ అవుతూ ఉంటే, ప్రాపర్గా మనం స్లీప్ ఇస్తూ ఉంటాయి మన బాడీకి, ఆ సిచ్యువేషన్లో మనకి మజిల్ బిల్డ్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యాట్. ఐ హోప్ ఫ్యాట్ లాస్కి రిక్వైర్మెంట్స్ అండ్ బల్కింగ్కి రిక్వైర్మెంట్స్ తెలిసినాయి అనుకుంటా. ఇప్పుడు న్యూట్రిషన్ రోల్ ఏంది మన బాడీలో? న్యూట్రిషన్ ఈజ్ నథింగ్ బట్ మన బాడీకి ఏవైతే న్యూట్రియంట్స్ కావాలో ఆ న్యూట్రియంట్స్ మనం సఫిషియెంట్గా అందియటం మన బాడీని. సో ఆ ప్రాసెస్ పేరు మనం న్యూట్రిషన్ అని చెప్తాం. మన బాడీకి ఏం కావాలి? మ్యాక్రోస్ కావాలి, మైక్రోస్ కావాలి ఫర్ సర్వైవల్ పర్పస్. ఐ థింక్ ఈ వీడియో లాంగ్ అవుతుంది అనుకుంటా, కొంచెం కాన్షియస్గా చూడండి, చాలా నేర్చుకుంటారు ఈ వీడియోలో. మ్యాక్రోస్, మైక్రోస్. సో మ్యాక్రోస్లో మనకి ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బ్స్ వస్తాయి. మైక్రోస్లో వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి. ఒక్కొక్క న్యూట్రియంట్ది ఒక్కొక్క రోల్ ఉంటుంది మన బాడీలో. కార్బ్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే మనం ఇంటేక్ చేస్తామో అవి గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయ్యి మనకి ఫ్యూయల్ పర్పస్కి యూజ్ అవుతాయి కార్బ్స్. ప్రోటీన్స్ ఏం చేస్తాయి మన బాడీలో? మజిల్స్ అయినా, టెండాన్స్ అయినా, లిగమెంట్స్ అయినా ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో దాన్ని రిపేర్ చేయడానికి అండ్ గ్రో చేయడానికి హెల్ప్ అవుతాయి, ఇంక్లూడింగ్ నెయిల్స్, హెయిర్, స్కిన్, ఎవ్రీథింగ్. మన బాడీలో ఏదైతే రిపేర్ జరుగుతుందో, ఏదైతే గ్రో అవుతుందో అది మొత్తం ప్రోటీన్ వల్లనే అవుతుంది. ఓకే, మన బాడీలో ఎక్కువ మజిల్ ఉంటే హెల్తీగా ఉన్నట్టు కాదు, మన ఇంటర్నల్ హెల్త్, మన హార్మోనల్ ప్రొఫైల్ ప్రాపర్గా ఉండి మన ఇంటర్నల్ హెల్త్ బ్లడ్ మార్కర్స్ ఆన్ పాయింట్ ఉంటే మనం హెల్తీగా ఉన్నట్టు. ఓకే, మన ఇంటర్నల్ హెల్త్లో మన హార్మోనల్ ప్రొఫైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి, బ్యాలెన్స్డ్గా ఉంచడానికి మనకి హెల్తీ ఫ్యాట్స్ యూజ్ అవుతాయి. మెయిన్ థింగ్ మనం మ్యాక్రోస్ గురించి ఏమేమి మాట్లాడుకున్నాం? కార్బ్స్ ఫర్ ఫ్యూల్ పర్పస్, ప్రోటీన్స్ ఫర్ గ్రోత్ అండ్ రిపేర్, ఫ్యాట్స్ ఫర్ హార్మోనల్ హెల్త్ అండ్ సెల్ వాల్ ప్రొటెక్షన్. ఓకే, మినరల్స్ అండ్ వైటమిన్స్ ఏం చేస్తాయి? మినరల్స్ మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతాయి, బోన్ స్ట్రాంగ్నెస్కి అండ్ బోన్ గ్రోత్కి రెస్పాన్సిబుల్. వెన్ ఇట్ కమ్స్ టు వైటమిన్స్ ఏం చేస్తాయంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగర్ చేస్తాయి. నేను మ్యాక్రోస్ ప్రాపర్గా తీసుకొని నేను వైటమిన్స్ని ప్రాపర్గా తీసుకోకపోతే, ఏవైతే నేను మ్యాక్రోస్ తీసుకుంటానో సిన్స్ కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అవి ప్రాపర్గా డైజెస్ట్ అవ్వవు, ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వవు. ఎప్పుడైతే నేను వైటమిన్స్ని ప్రయారిటైజ్ చేస్తానో, వైటమిన్స్ చాలా ఉంటాయి రోల్స్. ఎట్లా? కొన్ని వైటమిన్స్ నాకు డైజెషన్లో హెల్ప్ అవ్వచ్చు, కొన్ని వైటమిన్స్ నాకు అబ్జార్ప్షన్లో హెల్ప్ అవుతాయి. ఓకే, కొన్ని వైటమిన్స్ నా మజిల్ బిల్డింగ్కి సపోర్ట్ చేస్తాయి. ఓకే, కొన్ని వైటమిన్స్ నా హార్మోనల్ ప్రొఫైల్కి సపోర్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ వైటమిన్ డి. ఎప్పుడైతే నాకు వైటమిన్ డి తక్కువ ఉంటుందో నాకు టెస్టోస్టెరాన్ లో ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే నేను వైటమిన్ డిని ప్రయారిటైజ్ చేస్తానో నాకు టెస్టోస్టెరాన్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీకు కనెక్షన్స్ అర్థమవుతుంది అనుకుంటా. సో వైటమిన్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగర్ చేస్తుంది, మినరల్స్ మన ఎలక్ట్రోలైట్స్ని ట్రిగర్ చేస్తే అండ్ బోన్ హెల్త్ని ట్రిగర్ చేస్తుంది, ఫ్యాట్స్ మన హార్మోనల్ హెల్త్ అండ్ సెల్ వాల్ ప్రొటెక్షన్కి యూజ్ అవుతాయి, ప్రోటీన్స్ మన బాడీలో ఏదైతే మొత్తం డ్యామేజ్ జరుగుతుందో దాన్ని రిపేర్ చేసి రీగ్రో చేయడానికి హెల్ప్ అవుతాయి, కార్బ్స్ మనం ఏదైతే యాక్టివిటీస్ చేస్తామో లైక్ ఇప్పుడు మాట్లాడడం కావచ్చు, మీరు ఈ వీడియో చూస్తున్నారు, ఎవ్రీథింగ్ మీకు ఎనర్జీ ఉంటేనే కదా చేసేది. ఎనర్జీ లేకపోతే బెడ్ మీద పడుకుంటారు. ఓకే, ఎనర్జీ ఉంటేనే చేస్తారు. సో ఆ ఎనర్జీ కార్బ్స్ త్రూ వస్తుంది. ఐ హోప్ బేసిక్ ఇన్ఫర్మేషన్ న్యూట్రిషన్ గురించి అర్థమైందని అనుకుంటానా అండ్ ఈ వీడియో మీకు ప్రాపర్గా అర్థమైందని అనుకుంటానా. ఒకవేళ ఏం అర్థం కాకపోయినా జస్ట్ డూ కామెంట్, ఐ ట్రై టు మేక్ అ వీడియో ఆన్ ద టాపిక్. ఓకే, ఇక్కడ వరకు ఎవరైతే చూసిల్లో ఈ వీడియోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మనం కంటిన్యూ చేద్దాం ఇన్ డీప్గా మాట్లాడి నెక్స్ట్ వీడియోలో. సో అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. టిల్ దెన్ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గుడ్ బై.